జారిపోయి అది అలా మునుగుతూ 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 పాతాళలోకం దాకా వెళ్ళిపోయింది. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడంటే, బ్రహ్మగారి దగ్గరికి బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. వచ్చి మేము ఉండడానికి చోటు కావాలి కదా, భూమండలం సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా, మరి ఇప్పుడు భూమి లేకపోతే మేము ఎక్కడ పరిపాలన చెయ్యమన్నారు. అవును రోయ్, భూమి సముద్రంలోకి వెళ్ళిపోయింది కదా, భూమిని సముద్రంలోంచి పైకి తేగలిగిన శక్తి నాది కాదు. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు తీసుకురావాలి భూమిని, కాబట్టి నేను ఆయననే ప్రార్థిస్తాను, ఆయన తీసుకొస్తాడులే అన్నాడు. అని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మగారి ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు అంటే ఎంత గట్టిగా ప్రార్థించాడండి, వైకుంఠానికి వినపడుతుందా అండి అని మీరు నన్ను అడగకూడదు. నేను తరచుగా ఓ మాట చెప్తుంటాను. రామకృష్ణ పరమహంసని ఓ భక్తుడు అడిగాడు, భగవంతుడికి మన మొరలు వినపడతాయా అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుని యొక్క చెవులకు ఉన్న వినికిడి శక్తి ఎంత గొప్పదో తెలుసా, నువ్వు నీ ఇంట్లో ఉన్న ఒక చిన్న ఎర్రచీమని, ఉన్న అన్ని చీమల ఎర్రచీమలలోకి చిన్న ఎర్రచీమని పట్టుకుని జాగ్రత్తగా కంసాలివాని దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి కొలత తీయించి బంగారు పట్టీలు మువ్వలతో చేయించి ఈ చీమని జాగ్రత్తగా ఉంచి కంసాలివాడు దాని కాళ్ళకి మువ్వలతో బంగారు పట్టీలు చేశాక చీమ కాళ్ళకి బంగారు పట్టీలు కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి కట్టబడిన బంగారు పట్టీలకున్న మువ్వల ధ్వనిని అక్కడ కూర్చుని ఈశ్వరుడు వినగలడు. అంతగా వినగలిగిన శక్తి ఉంది కాబట్టి తొందరపడకు, లోపల నువ్వు తలుచుకున్నా ఆయన వింటాడు, కాబట్టి మొరలు వినగలడు అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు మొరబెడితే ఆయనకి వినబడి భూమిని ఉద్ధరించడానికి అనువైనటువంటి రూపాన్ని ఆయన పొంది ఆయన యజ్ఞవరాహము అంటారు. యజ్ఞేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. యజ్ఞేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు యజ్ఞమును తన శరీరముగా మార్చుకున్న రూపము యజ్ఞవరాహ రూపం. ఎందుకో తెలుసా అండి, అసలు యజ్ఞమునకు సంబంధించినటువంటి శాల కానీ యజ్ఞమునందు యజ్ఞ సంభారములను కానీ చూస్తే ఎప్పుడూ వాటికి అప్రదక్షిణంగా వెళ్ళకూడదు. అసలు అవి ప్రదక్షిణ యోగ్యములు. ప్రదక్షిణ యోగ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ పూజనీయములైతే అవి ఎప్పుడూ మీ ఎడం భుజం వైపుకి రాకూడదు, అవి ఎప్పుడూ మీ కుడి భుజం వైపుకే రావాలి. అలా కుడి భుజం వైపుకి వస్తే ప్రదక్షిణం చేశారు అంటారు. అందుకే ప్రదక్షిణం చేసి ఇట్నుంచి ఇటుకొచ్చిన దేవాలయం మీ కుడి భుజం వైపుకే ఉంటుంది, ప్రదక్షిణం చేశాడు అంటారు. ఎప్పుడైనా మీరు యజ్ఞశాల దగ్గరికి వెళ్ళినా, యజ్ఞశాల లోపలికి వెళ్ళినా, ఒకవేళ ఇక్కడ ఏదో వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ఇలా పట్రా అన్నారనుకోండి, గబగబా ఇలా వెళ్ళి తీయకూడదు దాన్ని. అంటే ఏ సంభారమునకు మీ ఎడం వైపుకి మీరు వెళ్ళకూడదు, కుడి చేతి వైపుగా వెళ్ళాలి. శ్రీరామాయణం మీరు చదివితే రామచంద్రమూర్తికి పట్టాభిషేకము భగ్నమైపోయాక కూడా యజ్ఞ సంభారములు బయట కనబడితే పట్టాభిషేక సంభారములు ప్రదక్షిణం చేసి వెడతాడు. ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి. పూజనీయమైనవి ఏది కనపడినా గురువుగారు వెడుతున్నారనుకోండి, గురువుగారు మన ఎడం భుజం వైపుకు ఉండేటట్టుగా నిలబడకూడదు ఆయన పక్కన, గురువుగారు మన కుడి భుజం వైపుకు ఉండేటట్టుగా నిలబడాలి ఆయన పక్కన నిలబడినప్పుడు. ఆయన పూజనీయుడు, ప్రదక్షిణంగా ఉన్నాడు అంటారు. ఆయనతో వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడైనా నించుంటే ఆయన పక్క నుంచి మీరు ఎడుతున్నారనుకోండి ఏదైనా పని మీద, మీ ఎడం భుజం వైపుకి గురువుగారు ఉండేటట్టుగా మీరు నడవకూడదు, మీ కుడి భుజం వైపుకే గురువుగారు ఉండేటట్టుగా నడవాలి. అందుకే విరాట పర్వంలో అర్జునుడు ఉత్తర కుమారుడితో చెప్తాడు, ఎదురుగుండా ద్రోణాచార్యుల వారు ఉన్నారు మా గురువు, పొరపాటున కూడా రథాన్ని తోలినప్పుడు ద్రోణుడికి నా ఎడం భుజం ఉండకూడదు, అన్ని వేళలా ద్రోణుడు నా కుడి భుజం వైపు ఉండేటట్టే రథాన్ని తోలు సుమా, ఎందుకంటే ఆయన మా గురువు, గురువు ఎప్పుడూ గౌరవింపబడాలి అంటాడు. అందుకని ప్రదక్షిణంగా తిరుగుతారు. అసలు యజ్ఞ సంభారములు కూడా అంత పవిత్రములు. సృక్కు స్రవము అని ఉంటాయి, వాటితో వ్యాహృతులు హవిస్సు అవి సమర్పిస్తూ ఉంటారు. ఆ సృక్కు స్రవము యజ్ఞపాత్రలు, హవ్యపాత్రలు, తర్వాత ఆజ్యపాత్రలు, పాలికలు, ప్రమిదలు, అక్షతలు, పేలాలు, దారపు బండ్లు ఇవన్నీ కూడా పవిత్రములే. ఇవన్నీ కలిపి తన శరీరముగా మార్చుకున్నాడు ఆయన. అందుకే ఇవే ఆయన శరీరంగా మారే అపారమైన తెల్లటి కాంతితో మెరిసిపోయాడు. నల్లని విష్ణువు తెల్లని శివుళ్ళా మారింది యజ్ఞవరాహావతారంలో. శ్వేతవరాహ కల్పే అంటాం కదా, తెల్లటి వరాహ రూపాన్ని పొందాడు.
దాని ఎందున్నవన్నీ యజ్ఞ సంభారములు, యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. ఇప్పుడు ఆయన సముద్రంలోకి దూకాడు, ఒక్క దూకు భూమిని పైకి తీసుకురావడానికి. దూకితే ఏమైంది? ఈ నీళ్ళన్నీ ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయి సముద్రం ఎండిపోయింది. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు అంటాడు, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవ రమీ సముద్రాహ అన్నాడు. ఆయన సముద్రంలో దిగితే ఆయన రోమకూపాల్లోకి, చెవుల్లోకి, కను బొమలలోకి, కను రెప్పల మీదకి, ఆయన జుత్తులోకి నీరు వెళ్ళిపోయింది. ఇంత నీరు వెడితే ఆయన ఏం చేశాడు? ఇలా పైకి లేచి ఇలా అన్నాడు ఒకసారి. ఇలా అంటే ఆ బిందువులన్నీ ఇలా పైకి ఎగిరే నీటి బిందువులు. యజ్ఞవరాహమూర్తి మించి పడుతున్న నీటి బిందువులు మా మీద పడితే మేము తరించిపోతామని బ్రహ్మాది దేవతలందరూ లోకాలు విడిచిపెట్టి వచ్చి తల ఒగ్గిలా నించున్నారు ఆ నీళ్లు మీద పడ్డానికి. తీర్థం చల్లితే వంగుంటామే అలా వంగున్నారు. మహానుభావుడు పాతాళలోకం దాకా వెళ్ళి భూమిని పైకెత్తుతున్నాడు. ఈ గబగబా హిరణ్యాక్షుడు వచ్చాడు. వచ్చి అన్నాడు, నువ్వెవడు ధూర్తుడివి? అది పెద్ద వర్ణన అక్కర్లేదు. ఎందుచేత అంటే రాక్షసుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. మాట్లాడి ఈ భూమి నాది. ఆయనది ఎలా అయింది భూమి అంటే, బ్రహ్మగారి వరం నాకు అటువంటిది, నాకు అన్నేది చూసిందో అది నాదే, నేను చూశానుగా ఇప్పుడు ఇక్కడ సముద్రంలో భూమిని, అది నాదే. ఇంకా అది నువ్వెందుకు ముట్టుకున్నావు? నువ్వెందుకు తీస్తావు? నువ్వు అలా చేస్తే చంపేస్తాను నిన్నేమనుకుంటున్నావు? స్వామికి కావలసింది అదే కదూ, అందుకేగా ఆయన వచ్చారు. యువతల రాక్షస సంహారము అవ్వాలి, జయ విజయులకి ఇచ్చినటువంటి శాపము పూర్తి కావాలి, యువతల భూమి బ్రహ్మగారి ప్రార్థన చేత ఉద్ధరింపబడాలి. ఇంత బలోద్ధతి కలగడానికి కారణము భద్రుడు అనభద్రుడు అనబడేటటువంటి రుద్రగణాల్లో ఉన్నవారి బలం కూడా హిరణ్యాక్ష హిరణ్యకశిపుల యందు ప్రవేశించింది. కాబట్టి ఆ బలం అటువంటిది. ఆ బలం ఎటువంటిదో తెలుసా అండి? హిరణ్యాక్షుడిది ఎంత బల సంపన్నుడంటే, తన రెండు చేతులతో వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క గుండెలు పట్టి నొక్కాడు. నొక్కితే శ్రీ మహావిష్ణువు ఊపిరందక తల్లడిల్లారు. 33 కోట్ల మంది దేవతలు హడిలిపోయారు. ఇదేమిట్రా వీడి ఉద్ధతి అని. వాళ్ళందరూ నిలబడి ప్రార్థన చేశారు. అభిజిత్ ముహూర్తం వచ్చింది, మధ్యాహ్నం 12 గంటల కాలం, మాధ్యాహ్నిక సంధ్య. ఇది దాటితే పొద్దు పశ్చిమ దిక్కుకు దిగిపోతుంది. ఎంత దిగిపోతూ ఉంటే రాక్షసులంత బలాన్ని పొందుతారు. కాబట్టి ఆలస్యం లేకుండా సంహారం చేసే మహానుభావ, అభిజిత్ ముహూర్తానికి ముందే ఇంత బలంతో ఉన్నాడంటే తర్వాత పెరిగిపోతాడు. కాబట్టి చంపేయమన్నారు. అప్పుడు రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించినవాడు ఆయన. ఆవిర్భవించడం కూడా మరి యజ్ఞవరాహమూర్తి ఎలా వచ్చారు అంటే, ఏ చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారో ఆయన ముక్కులోంచి ఊడిపడ్డాడు. ఆయన పరమేశ్వరుడు అవతార స్వీకారం చేయడానికి ఏముందండి, ఎక్కడి నుంచైనా బయటకు వస్తాడు. అందుకే అర్ధి అంగుష్టమాత్ర దేహంబుతోడ జననమంది వియత్తల స్థాయియగుచు క్షణములోనే భూరి గజ ప్రమాణమయ్యే అతటనున్న జనులకు ఆశ్చర్యపడగా అన్నారు పోతన గారు. బ్రహ్మగారి ముక్కులోంచి కింద పడ్డప్పుడు బొటన వేలంతున్నారు. ఆ తర్వాత ఇలా చూసేటప్పటికి పెద్ద ఏనుగంత అయిపోయారు. ఆ తర్వాత యజ్ఞవరాహంగా అంత పెద్ద స్వరూపాన్ని పొంది సముద్రంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడు ఒక గదనొక దాన్ని తీసి గిరగిర తిప్పి స్వామి మీద ప్రయోగించారు. ఆయన తన సుదర్శన చక్రంతో కొట్టారు. మళ్ళీ ఇంకో గదని ప్రయోగించారు, దాన్ని చేత్తో పట్టుకుని విరిచేశారు. ఇంకొక గదని ప్రయోగించాడు, గరుత్మంతుడు దాన్ని ఒడిసి పట్టి ముక్కుతో విసిరవతల బారేశాడు. ఇక లాభం లేదని వేరొక బ్రహ్మాండమైన గదని తీసి గిరగిరా తిప్పి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలానికి గురిపెట్టి విడిచిపెట్టాడు. ఇప్పుడు అటువంటి పరాక్రమంతో వేసిన గదని తప్పించి నిజదంష్ట్రాగ్రాహతిన్ పింపొదవన్ క్రోధ మదాతిరేక బల హర్షామోద పంచాస్యము సామజ గజేంద్రమును సంహరించు భంగి అంటారు పోతన గారు. ఒక ఏనుగుని చంపేటప్పుడు సింహం పరుగున వచ్చి ఎగిరి దూకి దాని కుంభస్థలం మీద కూర్చుని కొట్టినప్పుడు ఎలా కొడుతుందో అలా తన చేతితో చెంప పెళ్ళుమనేటట్టు కొట్టారు హిరణ్యాక్షుణ్ణి. వాడి దిమ్మ తిరిగి కింద పడి పైకి లేచాడు. వక్షస్థలం మీద ఒక్క గుద్ది సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టారు. ఆ హిరణ్యాక్షుడు నేలకూలి మరణించాడు. ఆ హిరణ్యాక్ష సంహారం జరగడానికి అంత క్లేశపడవలసి వచ్చింది స్వామి. ఆ హిరణ్యాక్ష
రూపాన్ని సంహరించిన తరువాత, రాక్షస సంహారం చేసిన తరువాత ఆయన తెల్లటి స్వరూపంతో ఉన్న యజ్ఞవరాహం తన దంస్ట్రల మధ్యలో, అంటే కోర మీద భూమినంతటినీ పెట్టుకుని పైకి లేచాడు. ఆయన పైకి లేచినప్పుడు భూమి నల్లగా ఉంటుంది. తెల్లటి యజ్ఞవరాహం, తెల్లటి కోర, దంస్ట్రా మురరిపవరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. అలా పైకెత్తితే పోతన గారు అన్నారు, తెల్లని కోర మీద ఉన్న నల్లని భూమి గుండ్రంగా ఎలా ఉందంటేట, లక్ష్మీదేవి పరిహాసాస్పదంగా శ్రీ మహావిష్ణువు మీద కస్తూరిని తీసి ఇలా రాస్తే నల్లని కస్తూరి బొట్టు అంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఆయన కోర మీద ఆ భూమండలమంతా నిలబడిందిట. ఆ భూకాంతని పట్టుకుని యజ్ఞవరాహము దంస్ట్రతో పైకెత్తి తెచ్చి జలముల మీద భూమిని యథాస్థితిలో ఉంచి మళ్ళీ లోకములన్నీ నిలబడడానికి సావకాశాన్ని కల్పించాడు. ఈ యజ్ఞవరాహమూర్తిని 33 కోట్ల మంది దేవతలు, ఋషులు అందరూ స్తోత్రం చేశారు. ఎక్కడెక్కడ యజ్ఞవరాహస్వామి వారి యొక్క అవతార ఘట్టాన్ని వింటున్నారో అక్కడ ఉన్నవారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క నిర్హేతుక కృపాకటాక్షములు కలిగి సర్వదా భద్రత కలుగుతుంది అని ఫలశ్రుతి. కాబట్టి అటువంటి యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టము. సరే, హిరణ్యాక్ష సంహారం అయిపోయింది. తరువాత ఉన్నవాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిప సంహారం ప్రహ్లాదోపాఖ్యానముగా ముడిపడిపోయి ఉంటుంది. ప్రహ్లాదోపాఖ్యానము, హిరణ్యకశిపుడు ఈ రెండు వేరు చేసి చెప్పడం కుదరదు. కాబట్టి అవకాశం ఉంటే, వీలైతే పరమేశ్వరుడు పలికిస్తే రేపటి రోజున ప్రహ్లాదోపాఖ్యానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. కారణం ఏమి అంటే రేపు మంగళవారం శ్రీరామనవమితో ఉంది. మంగళవారం శ్రీరామనవమితో ఉండగా ప్రదోష వేళలో చెప్పుకోవడానికి అపారమైన యోగ్యత కలిగినటువంటి ఆఖ్యానము నరసింహోపాఖ్యానం. అది రేపు వినడం చేత విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది. చక్కగా పానకం కూడా చేయించండి రేపు సాయంత్రం కూడాను. కాబట్టి రేపు సాయంకాలం నరసింహోపాఖ్యానాన్ని, ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ పైన ఈశ్వర ఇచ్ఛ, ఈశ్వరుడు పలికించాలిగా. ఈశ్వరుడు అనుగ్రహిస్తే నరసింహోపాఖ్యానం చెప్తాను. ఎందుకంటే నరసింహోపాఖ్యానం అంత గొప్పది, అది వింటేనే చాలు, అంత శక్తిని ఇస్తుంది. రేపు అన్ని విధాల సమకూడింది కాబట్టి అలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం. ఆ పైన ఈశ్వర కృప. ఇక పక్కనే ఉన్నటువంటి స్కంధంలో ఉన్నటువంటి ఆఖ్యానము దాక్షాయణి ఆఖ్యానం. ఒకానొకప్పుడు దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు. 16 మంది కుమార్తెలలో 13 మంది కుమార్తెల్ని ధర్ముడు అనబడేటటువంటి ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. ఒక కుమార్తెని అగ్నిహోత్రుడికి ఇచ్చాడు, ఆమె స్వాహాదేవి. ఒక కుమార్తెని పితృదేవతలకు ఇచ్చాడు. ఒక కుమార్తె సతీదేవిని పరమశివునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. పార్వతీదేవి యొక్క ప్రధాన స్వరూపము సతీదేవి కాదు. పార్వతీదేవి మూలస్వరూపము లేదా జగదంబ, అఖిలాండేశ్వరి, ఆదిశక్తి, ఆమె ప్రధానమూర్తి. అయితే ఆవిడ తత్వమేమి అంటే, ఆమె పాదములు పట్టి ప్రార్థన చేసి లోకములను కన్న తల్లి అయిన జగదంబ నా కడుపున కూతురుగా పుట్టాలి, పుడితే ఆమెని నేను కూతురని పిలుస్తాను అని భక్తితో అడిగిన వారందరికీ ఆమె కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు కాత్యాయన మహర్షి అడిగాడు, ఆమె కాత్యాయని అన్న పేరుతో ఆయనకి కుమార్తెగా వచ్చింది. హిమవంతుడు అడిగాడు, హైమవతి అన్న పేరుతో వచ్చింది. దక్ష ప్రజాపతి అడిగాడు, దాక్షాయణి అన్న పేరుతో వచ్చింది. ఆమెకి దక్షునికి కుమార్తె అయినందుకు దాక్షాయణి అయితే, పరమపాతివ్రత్యమునకు పరాకాష్ఠ కాబట్టి ఆ అవతారం ఆమెని సతీదేవి అని పిలుస్తారు. నేను సమర్థించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు. దేశకాలాదులకు చట్టములకు లోబడి ఉండాలి ఎవరైనా. కానీ సతీ అన్న ఆచారము ప్రారంభంలో ఆవిడ పేరు మీదే ప్రారంభమైంది. భర్త శరీరాన్ని విడిచిపెడితే భార్య కూడా ఆయనతో పాటు దగ్ధమైపోవడం అన్నది. సతీదేవి అంతటి మహాపతివ్రతా స్వరూపం, భర్త యందు అంతటి అనురాగవతి. ఆ తల్లి సతీదేవిగా పరమశివుని అనువర్తించి ఆయనకి ఇల్లాలిగా ఉంది ఆ అవతారంలో. అంటే ఆమెయే దక్షునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి దాక్షాయణి. సతీదేవి అన్న పేరుతో పరమశివునికి ఇల్లాలైంది ఆవిడ.
ఇది జరుగుతోంది. ఒకానొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిసి ఒక దీర్ఘకాలము కొనసాగేటటువంటి యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞము యాగము జరుగుతున్నప్పుడు దేవతలందరూ కూడా అక్కడికి వెడుతూ ఉంటారు. బ్రహ్మగారు వెళ్ళారు, పరమశివుడు వెళ్ళాడు, ఇద్దరూ వెళ్ళారు. సరసిజగర్భ యోగిజన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులందరూ భక్తి మెయించనుదించియుండగా అత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్సభాపతుల్ తరమిడి లేచిరప్పుడు పితామహ భర్గులు తక్కయందరున్ అన్నారు పోతన గారు. ఆ సభకి బ్రహ్మగారు వచ్చారు, కూర్చునున్నారు. భర్గుడు అన్న పేరుతో పరమశివుడు కూర్చునున్నాడు. పరమశివుడికి 8 నామములతో పూజింపబడతాడు. జాయితి 16 నామములతో విఘ్నేశ్వరుడికి. కాబట్టి 8 నామములతో పూజింపబడేటటువంటి శివుని యొక్క స్వరూపములో అష్టమూర్తి అంటారు శివుణ్ణి. అష్టమూర్తి అంటే ఆయనే సాకారమునందు 8గా ఉంటాడు. అది తప్ప 9వ పదార్థం ఇంకా లోకంలో ఉండదు. ఆ 8 ఉంటాయి. అంటే అన్నీ శివుడై ఉన్నాడు అని గుర్తు. అందుకే ఆ 8గా ఉన్న మూర్తులే అష్టమూర్తులుగా ఈ ప్రపంచంలో ఎలా ప్రకాశిస్తారో శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాన్యక్కించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని. అందులో ఈ భూమిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఆఖరికి యజమాని కూడా శివస్సున్నవారు నిలబడరు, అది శాస్త్రమనందు సంప్రదాయం. అంటే త్రిమూర్తులు కనుక బ్రహ్మగారు పరమశివుడు లేవవలసిన అవసరం లేదు. కానీ దాన్ని దక్ష ప్రజాపతి తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా కుమార్తెని ఇతనికి ఇచ్చి వివాహం చేశాను, నా అల్లుడు, నేను మామగారిని. మామగారు వచ్చినప్పుడు అల్లుడు లేచి నిలబడద్దు, నా దగ్గర అక్షతలు వేయించుకోవలసిన వాడు లేచి నిలబడకుండా కూర్చున్నాడంటే నన్ను అధిక్షేపించాడు అన్నాడు. అసలు అల్లుడు ఎందుకు అయ్యాడు? అమ్మవారు తనకి కూతురైంది కాబట్టి. అమ్మవారు దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టడమే అసలు స్వరూపమా? ఆదిశక్తిగా ఉన్న అమ్మవారు దక్ష ప్రజాపతి కన్నా ముందుంది. పూర్వజ త్రిపురాంబిక. ఆ తల్లి అడిగాడు కాబట్టి ఆయన కడుపున పుట్టింది. ఆవిడ పుట్టింది కాబట్టి ఆవిడికి అంతమందికైనా కూతురవుతుంది. కానీ ఆమె మాత్రం ఇప్పుడు పరమేశ్వరుడికే ఇల్లాలు. అది ఆమె పాతివ్రత్యం. అందుకని పరమశివుడికి భార్య అయింది. పరమశివుడికి భార్య అయింది కాబట్టి తనకు అల్లుడయ్యాడు. ఇది ఆవిడ వలన పట్టిన అదృష్టం. అంత మాత్రం చేత శివుడు అల్లుడైపోతాడా, తన మామగారు అయిపోతాడా? ఈ బుద్ధి వక్రించి ఇక్కడ అహంకారం వచ్చింది. దేహబంధుత్వాన్ని లెక్కలోకి తీసుకున్నాడు తప్ప పరమశివుని యొక్క వైభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడ లేని అలకొచ్చింది. అశుచితో ఉండేటటువంటి వాడు, పీషికన్నులవాడు, కోతి రూపంతో ఉంటాడు. అలాంటి వాడు నా కుమార్తెని కోరి కోరి ప్రార్థన చేస్తే వివాహం చేశాను. వివాహం చేయడం వల్ల ఎక్కడ లేని భాగ్యం పట్టింది నా కూతురు వల్ల ఇతనికి. లేకపోతే ఇతనికేం భాగ్యం ఉంది? ఇలాంటి వాడు కూతురునిచ్చిన మామగారిని నేను సభలోకి నడిచి వస్తున్నప్పుడు లేచి నిలబడలేదు. ఇది ధూర్తతనమా కాదా? మీరు నేను మాట్లాడుతున్న మాటలు చెవిలొగ్గి వినండి అన్నాడు దిక్పాలకొల్లి అని అన్నాడు. ఎంత నింద చేయాలో అంత నింద చేసే ప్రయత్నం చేశాడు. కానీ పరమేశ్వరుని యందు ఒక లక్షణం ఉంటుంది. మీరు పరమేశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది పరమేశ్వరుని పట్ల స్తోత్రమే అవుతుంది. ఎందుకని అంటే అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం లేదు. లేకపోయిన కారణం చేత మీరు ఏమనండి, ఆయన స్తోత్రమే చేయబడతాడు. నువ్వు దొంగ అన్నారనుకోండి ఈశ్వరుణ్ణి, నిజమే ఆయన దొంగ అవుతాడు. ఎందుకు దొంగ? మనకి కర్మఫలం రాబోయేటటువంటి పాపఫలాన్ని తగ్గించడానికి దాన్ని తీసి తక్కువ ఫలాన్ని మనకిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను అపహరిస్తాడు కాబట్టి ఆపదామపహర్తారం దొంగే. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భేన్యాయ చ జగత్యాయ చ ప్రవాహ్యాయ చ దొంగ అని రుద్రమే చెప్తోందిగా. ఎందుకు దొంగ? మన మనసుల్ని హరిస్తాడు కాబట్టి. హరుడు పాపములను మనకి తెలియకుండా హరిస్తాడు కాబట్టి. మన అశుభములను హరించి శుభములను ఇస్తాడు కాబట్టి మనకి తెలియకుండా దొంగ. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాను. భగవంతుణ్ణి మీరు నింద చేద్దామని ప్రయత్నించిన ఆయన యందు అది స్తోత్రముగానే పరిణమిస్తుంది.
కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు దక్ష ప్రజాపతి శివుడి వంక చూసి, అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రలాపుండు ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తనాథుండు తామస ప్రమద భూతనాథుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు నష్టశౌచుండు ఉన్మత్తనాథుండు దుష్ట హృదయుండు పరేత భూనికేతనుండు అశుచి అయిన ఇతనికి శివునను ప్రమాదమిట్లు కలిగే, అశివుడైన ఇతనిని ఎరిగి ఎరిగి వేదంబు శూద్రునకిచ్చినట్లు అన్నాడు. అంటే ఎన్ని మాటలతో నింద చెయ్యాలనుకున్నాడో అన్నీ ప్రయోగించాడు. అనయము లుప్త క్రియాకలాపుండు, ఏమీ చేయడు, కూర్చుంటాడు అలా. లుప్త క్రియాకలాపుండు, ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టు చక్కగా కూర్చుని ఉంటాడు. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు, బట్టకట్టుకోడు, మానహీనుండు మర్యాద లేనివాడు, మర్యాద తెలియదు. మత్త ప్రలాపుండు, ఏమిటో వదరుతుంటాడు, ఏమిటో మాట్లాడుతుంటాడు. మత్త ప్రలాపుండు భూత ప్రేత పరివృతుండు, భూత ప్రేతములన్నీ ఆయన చుట్టూ ఉంటాయి. దిగంబరుండు, వస్త్రం లేకుండా తిరుగుతూ ఉంటాడు దిశములతో, కాబట్టి దిగంబరుండు. పైగా తామస ప్రమద భూతనాథుండు, తామసికమైనటువంటి ప్రమదగణములన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూతగణములు. తామస ప్రమద భూతనాథుండు అస్థి భూషణుండు భూతిలిప్తుండు, ఒంటికి శమభస్మ రాసుకుని ఉంటాడు. దానికి తోడు అస్థిభూషణుండు, పుర్రెలమాల ఎముకలమాల మెళ్ళో వేసుకుంటాడు. ఇవన్నీ చాలవన్నట్లు ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానంలో తిరుగాడుతుంటాడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు నష్ట శౌచుండు, ఇంకా అటువంటి వాడికి శౌచం ఎక్కడుంది, కాబట్టి శౌచం లేదు. అన్నిటినీ మించి వితత స్రస్త కేశుండు, జుత్తు ఎప్పుడు దువ్వుకోడిలా విప్పేసుకుని ఉంటాడు, లేదా ఓ జటాజూటం ఇలా ముడేసుకుని ఉంటాడు. వితత స్రస్త కేశుండు దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు దుష్ట హృదయం. దుష్ట హృదయుండు ఉన్మత్తనాథుండు, ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళు, పిచ్చివాళ్ళకందరికీ నాయకుడు, పెద్ద పిచ్చాడు. ఇలాంటి వాడికి శివుడేమిటి, శివుడంటే మంగళప్రదుడు, శివుడంటే శుభాలిచ్చేవాడు. అసలు ఇతని దగ్గర ఏముంది శుభమైన గుణం, ఒక్కట్లేదు. ఒక్క మంచి గుణం లేని ఇతనికి శివుడును ప్రమాదం ఎట్లు కలిగే. ఈయనకి శివుడని పేరు ఎవరిచ్చారు, తెలిసి తెలిసి వేదంబు శూద్రునికి ఇచ్చినట్లు. ఎవరయ్యా ఇతన్ని శివుడు అన్నవాడు, ఇతను శివుడే కాదు అని పరమశివుడు అలాగే నవ్వుతూ కూర్చున్నాడు. కానీ ఇది మీకు వినడానికి శ్రీశైల క్షేత్రంలో సోమవారం ప్రదోషవేళ ఇదేం ఉపన్యాసం రాయినా, ఈ పద్యం ఎక్కడ దొరికింది, ఈ ఉపన్యాసం ఏమిటి అని మీకు అనిపిస్తోందని నాకు తెలుసు. మీరు కంగారు పడకూడదనే నేను మీతో ముందు ఒక మాట అన్నాను. పరమేశ్వరుణ్ణి నింద చేసే ప్రయత్నం చేసినా స్తోత్రమే అవుతుంది అని. అనయము లుప్త క్రియాకలాపుండు, ఆయన ఏ పని చెయ్యడు. అన్ని పనులు చెయ్యవలసిన అవసరం ఎవరికి ఉంది, కర్మ చెయ్యకుండా ఉండలేని లక్షణం ఉన్న వాళ్ళం మనం ఎందుకు అయ్యామంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించాలి కాబట్టి ఏదో కర్మ చేస్తూ ఉంటాం. పాపపుణ్యములు లేనివాడు, లోకములను సృజించినవాడు, నిలబెట్టేవాడు, లయం చేసేవాడు, అటువంటి మహానుభావుడికి కర్మ చెయ్యవలసిన అవసరమే ఉంది. ఆయన ఏ కర్మ చేయడు, తనలో తాను రమిస్తూ ఆనందంతో ఆత్మారాముడై కూర్చుని ఉంటాడు. అటువంటి శివుడు కర్మ ఎందుకు చేస్తాడు, కాబట్టి నింద చేసిన స్తోత్రమైంది. అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు. మానహీనుండు అంటే సిగ్గులేనివాడు. సిగ్గు ఎవరికి ఉంటుంది, ఎవరినో చూస్తే సిగ్గుపడడం అన్నది. శివుడు తానొక్కడిగా ఈ లోకమంతట్లోనూ తాను తప్ప వేరొక పదార్థముగా నిలబడిన వాడికి రెండవ పదార్థం లేనప్పుడు జ్ఞానమనందు అద్వైతానుభూతి ఎందున్న వాడికి సిగ్గుపడడానికి అవకాశమే ఉంది. కాబట్టి మానహీనుండు మర్యాద లేనివాడు. మర్యాద అంటే ఒకళ్ళని చూస్తే గౌరవంగా మాట్లాడడం, ఒకళ్ళని చూస్తే కొంచెం శాసించి మాట్లాడడం, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండడం. అసలు ఆయన ఒకరికి గౌరవం ఇవ్వడానికి ఆయన కన్నా గౌరవనీయుడు లోకంలో ఎవడున్నాడు కనుక ఎవరిని ఆయన గౌరవించాలి. కాబట్టి మర్యాద అన్నమాట శివుడికి ఎందుకు అన్వయం అవుతుంది, మర్యాద లేనివాడు తామస ప్రమదభూతనాథుండు ఉన్మత్త ప్రియుండు ఉన్మత్తనాథుండు. ఇన్ని మాటలు వాడాడుగా, అన్నీ కలిపేసి ఒక మాట చెప్పేస్తాను. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే ఉగ్రమైనటువంటి భూతములు పిశాచములు ఇవన్నీ కూడా లేచాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే శ్మశానంలో ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే
అసుర సంధ్య వేళ దాటిపోతే వాటికి ఆనుకూల్యత, అవి వెళ్ళచ్చు ఊళ్ళోకి. అందుకే విషక్రిములన్నీ సూర్యాస్తమయం తర్వాత లేవాలి అని ఈశ్వర నిర్ణయం. మనుష్యులకు వాటికి ఇబ్బంది రాకూడదు. సూర్యోదయాత్పూర్వం లేచేవాడు మనిషి, సూర్యాస్తమయం తర్వాత లేచేవి విషక్రిములు, తేళ్లు, జర్రులు, పాములు అన్నీ అప్పుడు పైకి వస్తాయి. రాత్రి నిద్ర పట్టలేదు అన్న వాడికి కూడా దుష్టమైన ఆలోచనలు ఉన్నాయని గుర్తు. లేకపోతే పగటి పూట సంతోషంగా ఉండి రాత్రిపూట నిద్రపోతాడు. నీ చెప్పట్లేదు ఈ మాట. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, రాత్రి నిద్ర పట్టలేదు అంటే నీ ఎందేవో దుర్మార్గ గుణాలు ఉన్నాయి అందుకే పట్టలేదు అన్నాడు. ఉన్నాయి నిజమే, నా తమ్ముడి బిడ్డల రాజ్యాన్ని నాది చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నిద్ర పట్టదని ఒప్పుకున్నాడు విదురుడి దగ్గర. కనుక పరమేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతట్లో ఈ భూతములు, ప్రేతములు, పిశాచములు, ఈ గణములన్నీ ఉన్నాయి. ఇవి శ్మశానమునందు ఉంటాయి. ఇవి చీకటి పడిన తర్వాత ఊళ్ళోకి వస్తాయి. ఊళ్ళోకి వచ్చి మా ఇంటికి రావండి అని మీరు అనడానికి వీల్లేదు, అందరింటికి వస్తాయి. మీ ఇంటికి రాకపోతే ఉత్తిష్టంతు భూత పిశాచాహ అని మంత్రం ఎందుకు చెప్తున్నారు మీరు? ఓ భూత పిశాచములారా మీరు లేచిపోండి అని ఎందుకు అంటున్నారు? అది మానేయచ్చుగా. అంటే ప్రతి ఇంటికి వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? యజమానికి అభ్యున్నతి కలగకుండా చేయడానికి వస్తాయి. యజమానికి అభ్యున్నతి కలగకుండా ఎలా చేస్తాయి అవి? అంటే ఈశ్వర నిర్మాల్యాన్ని అవి తీసేస్తాయి మానసికంగా. ఈశ్వరుడి మీద సూర్యోదయాత్పూర్వము నిర్మాల్యం తీసేయాలి, అవి తీసేస్తాయి. అవి తీసేస్తే మొదటి పూజ వాటిది, ఫలితం వాటికి. దేవాలయం వెనక్కెళ్ళి ముట్టుకున్నా ఫలితం రాక్షసులకి, ఉగ్రగణాలకి వెడుతుంది. దేవాలయం వెనక ముట్టుకోకూడదు. అందుకే కాబట్టి ఇప్పుడు ఈ గణములన్నీ ఊళ్ళోకి వచ్చి పడిపోతున్నాయి. వచ్చి పడిపోయి లోకాలని పాడు చేస్తున్నాయి. పాడు చేస్తుంటే ఎక్కడా ఓ యజ్ఞం జరగదు, ఓ యాగం జరగదు, ఒక ఈశ్వరారాధన జరగదు. ఎలా? మహాత్యాగి అయిన వాడొకడు ఉండాలి. వాడు వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాసు. ఒక తండ్రికి 11 మంది పిల్లలు పుట్టారనుకోండి, తండ్రి షష్ఠిపూర్తి అవుతోంది. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్, ఒకడు ఐఎఫ్ఎస్, ఒకడు ఐఆర్ఎస్, ఓ 2 డాక్టర్లు, ఓ 2 ఎఫ్ఆర్సిఎస్లు, ఓ 2 ఏదో పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, ఇంతమంది అయ్యారు. ఒకడు జేబు దొంగ కూడా అయ్యాడు. ఇప్పుడు తండ్రి 10 మందిని పిలిచి 11వ వాడు మా అబ్బాయి కాడండి అనకూడదు, వాడిని పిలవాలి. వాడు కొడుకే తండ్రికి పిలుస్తాడు. కానీ ఒరే అప్రతిష్ఠ సుమా, ఇక్కడ నువ్వేం చేయకే, నా షష్ఠి పూర్తి అయిపోయే వరకు అని చెప్పుకుంటాడు. నేను ఇచ్చి పంపిస్తాను నీకు కానుకని లోపలికి తీసుకెళ్ళి చెప్పుకుంటాడు తండ్రి కాబట్టి. లోకానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే భూత ప్రేత పిశాచాదులన్నీ ఎవరికి పిల్లలు? మహాభక్తులు ఒక్కళ్ళేనా పిల్లలంటడానికి లేదు, అందరూ ఆయన పిల్లలే. కాబట్టి ఇప్పుడు మంచి పిల్లలు పాడవకుండా చెడ్ల పిల్లలను ఆపాలి, వాళ్ళు అల్లరి చేయకుండా. అందుకని శ్మశానంలోంచి వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో పడిపోకుండా చూడాలి. పడిపోకుండా చూడాలంటే బ్రహ్మగారు శివుడి దగ్గరికి వెళ్ళారు. ఈ లోకం అంతా నీ బిడ్డలు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఊళ్ళోకి వచ్చి భక్తితో ఉందామన్న వాళ్ళని ఉండనివ్వట్లేదు, నువ్వేం చేస్తావు ఇప్పుడు ఉపకారం చేయడానికి అని అడిగారు. అంటే పరమశివుడు అన్నాడు, నేను వెళ్ళి శ్మశానంలో కూర్చుంటాను రాత్రిళ్ళు. ఎందుకు నువ్వు కూర్చోడం అంటే, చూడండి తండ్రి మహాపండితుడు, ఎన్ని విషయాలైనా చెప్పగలడు. అలాంటి తండ్రి మనవణ్ణి తొడ మీద కూర్చోపెట్టుకుని, అటువంటి తాత మనవణ్ణి తొడ మీద కూర్చోపెట్టుకుని వాడితో పాటుగా వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఏదో ఒక చిలకని చూపించి, చూడు పెట్ట పిచ్చుక అని, నాన్న బువ్వ ఆమె తింటావా అంటాడంటే, ఆమె తింటావా, బువ్వ తింటావా, బొబ్బ తాగుతావా అంటాడు తాత. బొబ్బ తాగుతావా అంటే ఆయనకి ఇది మీరు అండని రాజనా మీ ఉద్దేశ్యం? అనర్గళంగా పద్యాలు చెప్పగలడు. మరి నాన్న బువ్వ తింటావా, బొబ్బ తాగుతావా అని ఎందుకు అడిగాడు అంటే, ఆ పిల్లవాడిని ఆడించడానికి తాను కూడా ఆ స్థితికి దిగిపోతాడు, మనవడిని నిలబెట్టడానికి. మనవడు సంతోషంగా ఉండడానికి కిందకి దిగి వచ్చిన తాతలా పరమశివుడు కూడా శ్మశానానికి వెళ్ళి అక్కడ నృత్యం చేస్తాడు. అక్కడ నృత్యం చేస్తే ఈ భూతప్రేత పిశాచాలకన్నిటికీ సంతోషం. అక్కడ కూర్చుని శివతాండవం చూస్తూ కూర్చుంటే తెల్లవారే సమయానికి ఆయన ఆపుతాడు. సూర్యోదయం అయిందిరా, మనం ఊళ్ళో వెళ్ళడానికి లేదురా, రాత్రంతా నృత్యం చేస్తూ ఉండిపోయామని మళ్ళీ కూర్చుంటాయి. అప్పుడు ఎవరు ఉద్ధరింపబడ్డారు? మనం. అందువల్ల మనం పూజలు పునస్కారాలు చేసుకోగలిగాం. ఈ ప్రశ్న ఎవరు అడిగారో తెలుసా?
అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది మహాభారతంలో పరమశివుణ్ణి, ఏమయ్యా లోకాలని కన్న తండ్రివే, బంగారు కొండ చేతిలో ఉన్నవాడివే, కుబేరుడు పక్కన చెయ్యి కట్టుకు నిలబడతాడే, నీ విభూతి చేత మహదైశ్వర్యములను సృజించగలిగిన వాడివే, ఏ కర్మకాలి శ్మశానంలో ఉంటావయ్యా, ఎందుకున్నావు అని అడిగింది. పార్వతి, నా కర్మ కాలి కాదు, నాకు చేత కాక కాదు, నాకో 100 గజాల స్థలం లేక కాదు, ఈ సమస్త భూమండలము నాది, అన్ని బ్రహ్మాండములు నావి. ఎందుకున్నానో తెలుసా? 2 కారణములకున్నాను. నా అంతవాణ్ణి నేను తెల్లగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను, నాకు ఇంత పాండిత్యం వచ్చు, నాకు ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంత బాగా నటించాను, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత పెద్ద ఉద్యోగస్తుడిని, ఇంత అధికారిని, ఇన్ని చెప్పుకున్నవాడి ఊపిరి వెళ్ళిపోయాక వాణ్ణి తీసుకొచ్చి కొడుకు కట్టెల్లో పెట్టి అగ్నిహోత్రంలో వ్రేల్చి కపాలం పగిలిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు స్నానం చేసి. అప్పుడు ఆ జీవుడు శరీరంలోంచి పైకి లేచి నించుంటాడు. ఈ చుట్టూ ఉగ్రమైన భూతగణములను చూస్తాడు. నా వారన్నవారెవ్వరు ఉండరు. సూర్యాస్తమయానికి ముందే ప్రేత సంస్కారం అవుతుంది కాబట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళలేడు. ఆ శరీరంతో ఇక పంపరు బయటికి. కాబట్టి పగలున్నంతసేపు అక్కడే ఉండాలి. అవన్నీ చూసి హడిలిపోతాడు. ఇంతమంది నా వారని బతికున్నంతకాలం సంపాదించి వాళ్ళందరికీ పెట్టినటువంటి వాడు శరీరం కాలిపోయిన తరువాత నా అన్నవాడు లేక ఒక్కడు నిలబడిపోతే, నా వారన్నవారు లేరని ఏడుస్తుంటే నేనున్నానని అభయం ఇవ్వడానికి అక్కడ నించున్నాను పార్వతి అన్నాడు. 2, నేను పండితుడిని అహంకరించిన వాడు, ఇంతవాణ్ణి అంతవాణ్ణి అన్నవాళ్ళు అహంకారాలు విడిచిపెట్టి అందరూ ఒక్కటై నిలబడిన సమానత్వం చూడడం ఎంత చిత్రంగా ఉంటుందో పార్వతి అప్పుడు అన్నాడు. అందుకున్నాను, చేతకాని వాడనై కాదు, ఉదారుడనై నిలబడ్డానన్నాడు. కాబట్టి ఆయన ఉగ్ర పరేత భూనికేతనుండు. ఆయన ఏం చేతకాని వాడే శ్మశానంలో లేడు. ఆయన అసలు ఆ మాటకొస్తే శ్మశానము కాని భూమి లేదు. ఒకటి భూమండలం అంతా శ్మశానమయ్యుండి ఉండాలి, అథవా అసలు శ్మశానం అన్నది లేకుండా ఉండాలి. ఏదో ఒకటి నిజం, అంతే. అదేమిటండి అంతా భూమండలం అంతా శ్మశానం అంటారేమిటి? చచ్చిపోవడం శ్మశానంలో చచ్చిపోతున్నాడా? చచ్చిపోవడం ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతున్నాడా? రోడ్డు మీద చచ్చిపోతున్నాడు, చెట్టు కింద చచ్చిపోతున్నాడు, కారులో చచ్చిపోతున్నాడు, హాస్పిటల్లో చచ్చిపోతున్నాడు, ఇంట్లో చచ్చిపోతున్నాడు, విమానంలో చచ్చిపోతున్నాడు, బస్సులో చచ్చిపోతున్నాడు, రైల్లో చచ్చిపోతున్నాడు. ఎక్కడ చచ్చిపోయాడో అది శ్మశానం, కాల్చింది కాదు. కాబట్టి భూమండలం అంతా శ్మశానమే. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నా బిగ్గర కంఠము వలన ఎన్నో ప్రాణులు చచ్చిపోతున్నాయి. ఇదంతా శ్మశానమే. అప్పుడు కాదంటావా? అసలు లోకంలో శ్మశానం అన్నది లేదు. కాబట్టి పరమశివుడంతటి మంగళప్రదుడు లేడు, అంతటి మహానుభావుడైన ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు, పుర్రెల మాల వేసుకుంటాడు. నాకే ఓ బంగారు రుద్రాక్షమాల ఉందే, పరమశివుడికి బంగారంతో గొలుసు చేయించేవాళ్ళు లేరండి లోకంలో. ఆయన కర్మ ఎందుకు ఆయనకి మెడలో పునుకలమాల? శంకర భగవత్పాదులే చెప్పారు ఒక చోట, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ. ఆయన ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదాలను ఇచ్చాడు. ఇచ్చి నువ్వు లోకాలని సృష్టి చెయ్యి అన్నాడు. బ్రహ్మగారు సృష్టి అంతా చేసి మొట్టమొదట ఆయు ప్రమాణం చేత త్రిమూర్తులలో పడిపోయే లక్షణం ఉన్నవాడు బ్రహ్మగారు. అందుకని పడిపోతుంటాడు. శరీరం పడిపోయినప్పుడు అయ్యో పాపం నేను చెప్తే లోకాల్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మగారి పుర్రె కూడా ఇలా నేల మీద పడి ఉండడమే బాగుండదని ఒక తడప తెచ్చి ఆ పుర్రె గుచ్చి తన మెడలో వేసుకున్నాడు గౌరవానికి. ఇప్పుడు ఆ పుర్రెల మాల చాలా పెద్దదైపోయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వచ్చారు, ఇన్ని కల్పాలు వచ్చాయి, ఇన్ని మాటలు యుగాలు వచ్చాయి, ఇంత సృష్టి జరిగింది, ఇన్ని లయమైపోయాయి. ఆయన ఒక్కడే ఉండిపోయాడు ఇంతమంది బ్రహ్మల పుర్రెల మాలలతో. అంటే అంతటి శాశ్వతుడు. అంతేకాని చేతకాక పుర్రెల మాల వేసుకున్నవాడు కాదు. ఆయన శవభస్మ రాసుకుంటాడు. నిజమే, మీరు ఉజ్జయిన్ వెడితే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా శవభస్మాభిషేకము అని జరుగుతుంది. కాపాలికులు నల్ల కంబళి కట్టుకుని మూట కట్టి తీసుకొస్తారు. అప్పుడే కాలిన శవం తాలూకా భస్మ. ఆడవారికి దాన్ని చూడవద్దంటారు, తల నుంచి గుడ్డ వేసేసుకొని కళ్ళు మూసేసుకోండి అంటారు. ఒక్క పురుషులే చూస్తారు. ఆ భస్మ మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు. కొడితే శవభస్మంతా అభిషేకంగా పడుతుంది. ఆ రజను అల్లుకుంటుంది కూడా అంతటా. ఆ తర్వాత అక్కడే శివలింగానికి అభిషేకం చేసేసి ఆ బూది అంతా తీసేస్తారు. ఎందుకు ఆయనకి అలా అభిషేకం అంటే, ఓరి పిచ్చివాడా, నేను 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 అని నువ్వు చెప్పినటువంటి ఈ శరీరము తుట్టతుదకు ఏమైపోతుందో తెలుసా? గుప్పెడు బూడిదైపోతుంది.
నా తండ్రి నా తండ్రిని కాలు తగిలితే క్షమించమని నమస్కరించిన కొడుకు తండ్రి శవాన్ని కాల్చిన తరువాత వచ్చిన బూది పిడతలో పెట్టి శ్మశానపు లాకర్లో పెట్టి ఇంటికి వస్తాడు. కాశీ పట్టుకెళ్ళి గంగలో కలపడానికి ఇంటి బయట గోడవతల పెట్టి పెట్టె సర్దుకుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిడత తీసి సంచిలో పెట్టుకుని కాశీ వెళ్ళి గంగలో కలుపుతాడు. నీది నీది అని నువ్వు అనుకున్న ఈ శరీరము కూడా తుట్టతుదకు బూదిగా మారిపోతోంది. ఆ బూదిని కూడా పుచ్చుకునేవాణ్ణి నేను ఒక్కణ్ణే. కాబట్టి నువ్వు జీవించి ఉండగానే నీ భావములను నా వైపు తిప్పితే నీ పుర్రెలో నన్ను ఉంచుకుంటే, అందుకే మహాకపాలేశ్వరుడయ్యాడు, నీ కపాలమునందు నన్ను ఉంచుకుంటే నీవు శాశ్వతుడవుతావు. ఏదైనా బూది కావాలి, బూది ఏమవుతుంది? ఇంకేమవదు. బూది బూదిగానే ఉండిపోతుంది, అంతే. శాశ్వతత్వాన్ని పొందుతుంది. నువ్వు కూడా అటువంటి శాశ్వతుడవుతావు, నా యందు కలిసిపోతావని చెప్పడానికి బూది ఎలదుకుని ఉంటాడు. కాదు కాదు, విభూతి అంటే మహదైశ్వర్యము అని అమరకోశం. ఈ సృష్టి అంతా బూది అయిపోయిన తర్వాత పునఃసృష్టికి సంబంధించిన కణములతో కూడిన బూదిని తన ఒంటికి రాసుకుని ఉంచుకుంటాడు. అందులోంచే మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు ఆయన. కాబట్టి అటువంటి శివతత్వం అది. కాబట్టి పైకి నిందలా కనపడుతోంది దక్ష ప్రజాపతిది. ఆయన నింద చేసినా ఆయనకు అన్వయం అవ్వదు శివుడికి. ఎందుకని? ఆయన స్వరూపం అటువంటిది, అందుకున్నది స్తోత్రమై కూర్చుంది. ఇన్ని చెప్పి కోపం వచ్చి ఇక పరమశివునికి యాగమనందు హవిర్భాగములు ఉండకుండుగాక శపించి వెళ్ళిపోయాడు. ఆయన నవ్వుతూ కూర్చున్నాడు. ఆయన ద్వంద్వములు ఉండవు, ఆయన మహాజ్ఞాని. శంకరుడంటే రాశీభూతమైన జ్ఞానం. పసిపిల్లవాడు మనవడు వచ్చి తాతగారి దగ్గర నిలబడి కాలెత్తి తంతు ఉంటాడు తాతగారిని. ఆయన కనపడితే సాష్టాంగ నమస్కారం చేద్దామని కొన్ని వందల మంది ఎదురు చూస్తుంటారు. అటువంటి తాతగారికి మనవడై పుట్టి తాతగారి దగ్గర నిలబడి కాలెత్తి తాతగారిని తంతు ఉంటాడు. తాతగారు కూడా చూసి తన్నకరా అని కాలు పట్టుకుంటాడు. పట్టుకుని కూర్చోబెట్టుకుని వాడు ఇంకా కాలు ఊపి తంతుంటే రెండు కాళ్ళు ఇలా పట్టు కూర్చుంటాడు. అంటే ఇప్పుడు తాతగారిని మనవడ అవమానించాడని మీరు అనుకుంటున్నారా? మనవని తెలివి తక్కువతనం, పరిణితి లేనితనం. కాబట్టి తాత దగ్గరికి వచ్చి మనవడు కాలుతో తన్నినా తాత నవ్వుతాడంతే. బా తప్పు తన్నకరా, అల్లరి చేయకో, కూర్చోబెట్టుకుని ఆ రెండు కాళ్ళు ఇలా పట్టుకుంటాడు. మనవడి కాళ్ళు పట్టుకున్నాడని తాత గౌరవం తగ్గిపోయిందా? మనవడి అమాయకత్వం, తెలియనితనం, పరిణతి రాహిత్యం. కాబట్టి మన్నించాడు. దక్ష ప్రజాపతి మనవడి లాంటి వాడు శివుడికి, పరిణతి లేని. దానికి పరమశివుడు కుంగిపోతాడా, బెంగెట్టుకుపోతాడా? నవ్వుతూ కూర్చున్నాడు. అది ఆయన తత్వం, అది ఆయన మర్యాద. కాబట్టి ఆయన అలా కూర్చున్నాడు. కానీ అంతేవాసిత్వం అని ఒకటి ఉంటుంది. అక్కర్లేని అల్లరపడేవాళ్ళు వాళ్ళే. శివుడి పనుపున నందీశ్వరుడు శివుడికి వ్యతిరేకంగా భృగువు పెద్ద అల్లరి చేసి పరస్పర శాపాలు ఇచ్చుకున్నారు. అయిపోయింది. పరమశివుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే తప్పకుండా ఏం చెప్పాలి? మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా అనాలి. ఎందుకంటే ఏమైనా కోపం వచ్చిందనుకోండి మీ నాన్నగారు అంటాడు. మనీ ఆర్డర్ పంపాడు అనుకోండి మా మామగారు పంపించారంటాడు కదా. అందుకని మీ నాన్నగారు ఏం చేశాడో తెలుసా పార్వతి అనాలి, దాక్షాయణి అనాలి. ఆయన ఏమీ అనలేదు, అసలు ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన ఎప్పుడూ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. అందుకని అసలు ఆవిడికి తెలుసుకునే అవకాశం కలగలేదు. అంత మాత్రం చేత ఆవిడ తెలియనిది కాదు, సర్వజ్ఞ. ఆవిడ తెలుసుకున్న దానిలా లేదు, ఆయన తెలియ చెప్పవలసిన వాడిలా లేడు. ఇద్దరూ ఒక్కలా ఉన్నారు, అంతటి నిర్వికారుడు. కాలం గడిచిపోయింది. చిత్రం ఏమిటంటే కోపం శేషేన పూరయేత్తని ఒక సామెత. కోపం దహించేస్తే ఏమవుతుందంటే అవతలవాడు మనం కోపంతో తిట్టినా ఏం అనలేదనుకోండి, యువతలవాడికి కోపం ఎక్కువైపోతుంది. అంటే పశువా ఏంటి అంత తిట్టినా ఏమన్నా అని వీడు పీక్కుపోతాడు. వాడు పుచ్చుకోలేదనుకోండి, వాడు అలా నవ్వుతూ కూర్చుంటాడు. మీరు నాకు పంచల చాప్ ఇచ్చారనుకోండి, నేను పుచ్చుకోనండి అన్నాను అనుకోండి, అది నాది అవుతుందా? అవదు. మీరు నన్ను తిట్టారనుకోండి, అంటే నన్ను తిట్టమని కాదు నా ఉద్దేశం, మీరు తిట్టారనుకోండి, నేను పుచ్చుకోలేదండి అని నవ్వుతూ కూర్చున్నాను అనుకోండి, నన్ను ఎందుకు స్పృశిస్తుంది? అది నా మనసును ఎందుకు కదుపుతుంది? నేను పుచ్చుకుంటే నా మనసుని తగిలి కదుపుతుంది. కాబట్టి పుచ్చుకోలేదు శివుడు, పుచ్చుకోలేదని కోపం పెరిగిపోయింది దక్షుడికి. అందుకని శివుణ్ణి రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టడం కోసమని నిరీశ్వరమైన వాజపేయము సంకల్పం చేశాడు. అందులో శివుణ్ణి పిలవను, శివుడికి హవిస్సు లేదన్నాడు. దేవతలందరినీ పిలిచాడు, ఋషులందరినీ పిలిచాడు. అయిపోయింది. పట్టించుకోలేదు శివుడు.
కడుపు రగిలిపోదండి, ఏం చేసినా పట్టించుకోడు. అందుకని ఇప్పుడు బృహస్పతి సవనము అని ఇంకోటి మొదలుపెట్టాడు. పెట్టి మళ్ళీ ఋషులందరినీ పిలిచాడు. ఓ రోజున పార్వతీదేవి ఆ అంతఃపురం గవాక్షం మీదకి వెళ్ళింది పైకి. ఓ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళకి తగిన విమానాలు వాళ్ళకు ఉండేవి. మనం టికెట్ కొనుక్కుతాం, వాళ్ళ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకు ఉండేవి. వాళ్ళ యోగబలంతో వెళ్ళేవారు విమానంలో. ఇప్పుడు వాళ్ళ విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆవిడ ఏమీ తెలియని దానిలా, నిజంగా తెలియనిదని మనం అనుకోకూడదు, తెలియని దానిలా రాముడు నరుడిగా ఉన్నట్లు ఆమె వింది. ఎందుకు ఎడుతున్నారు వీళ్ళందరూ, ఎక్కడికి ఎడుతున్నారు, అన్ని విమానాలు ఒక దిక్కుకే వెళ్ళిపోతున్నాయి అని. ఆవిడికి అర్థమైంది. వాళ్ళ కిలకలారామములు, నవ్వులు, వాళ్ళ మాటల్ని బట్టి దక్ష ప్రజాపతి చేసేటటువంటి సమనాన్ని చూడడానికి వెడుతున్నారు వీళ్ళందరూ. పైగా మంచి తాంబూలం ఇస్తాడు, పుచ్చుకోవడానికి వెళ్తున్నారు. కాబట్టి ఆవిడ గబగబగబగబా మేడ దిగొచ్చి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అంది, కావున ఆయజ్ఞమునకు ఈ విబుధ గణంబులర్దియే గెదరదిగో దేవా మనమిపుడతటికి పోవలెనను కాంక్షనాకు పుట్టెడు అభవా. పరమశివ చూశారా, ఈ గణములన్నీ కూడా ఋషిగణములు, దేవతాగణములన్నీ దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగానికి వెడుతున్నారు. ఎంత నేను జగదంబననుకున్నా నేను ఒక ఆడపిల్లగా పుట్టాను కదూ. ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం ఎలా పోతుంది? ఓసారి తండ్రి దగ్గరికి వెళ్ళాలనిపించదు. అందులో తండ్రి అంత గొప్ప యజ్ఞం చేస్తుంటే చూడకుండా నేను ఎలా ఉండగలను? అందుకని నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది. పైగా ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి వారి భర్తలతోడన్ ఆ యజ్ఞమునకు ఒత్తురు మనమున్ పోయిన అచట వారినే కనుగొనగల్గెన్. నా చెల్లెళ్ళు 15 మంది ఉన్నారు. ఆ 15 మంది కూడా దక్ష ప్రజాపతి చేసే యజ్ఞం చూడ్డానికి వస్తారు తమ భర్తలతో. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడానికా? కుదరదు. ఎందుకని? ఆవిడ ఎక్కడికైనా వెళ్ళిందనుకోండి, ఆయన వంట చేసుకోడు, కూర్చుంటాడు. హాయిగా తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. ఒకవేళ ఆవిడ వంట చేయడం ఆలస్యమైందనుకోండి, ఏం పార్వతి ఇవాళ ఇంకా వంట అవ్వలేదా అండవు. పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని పక్క చెల్లెలింట్లో తినేశానంటాడు. కాబట్టి ఆవిడ వేళ పట్టున చూసుకోవాలన్నీ పరమశివుణ్ణి. అందుకే పార్వతిగా అనువర్తించడం అంత కష్టం పరమశివుణ్ణి. లక్ష్మిగా నారాయణమూర్తిని అనువర్తించడం చాలా తేలిక. సరస్వతిగా బ్రహ్మగారిని అనువర్తించడం చాలా తేలిక. పార్వతిగా శంకరుణ్ణి అనువర్తించడం అంటే పుటం ఆరిపోతుంది, అంత కష్టం. అంతటి మహాజ్ఞాని, అటువంటి యోగీశ్వరూపుడైన. కాబట్టి నేను ఎలాగో ఎక్కడికో వెళ్ళడానికి లేదు. కనీసం ఆ యజ్ఞానికి వెడితే మా చెల్లెళ్ళని, మరుదుల్ని అందరినీ చూడొచ్చుగా, ఒక్కసారి వెళ్ళొద్దామండి అంటే పరమశివుడు చూశాడు. చూసి ఆయన అన్నాడు, పార్వతి వెళ్ళకూడదని కాదు, వెళ్ళవచ్చు, తప్పేం లేదు. కానీ కొంతమంది యందు పరమేశ్వరుడిచ్చినటువంటి విభూతి ప్రసరణము లోకోపకారమునకు పనికొస్తుంది. కొంతమంది యందు పరమేశ్వరుడిచ్చిన విభూతి ప్రసరణము అహంకారమునకు, ఆత్మ వినాశనమునకు పనికొస్తుంది. నీ తండ్రి అటువంటి వాడు. బ్రహ్మగారు ప్రజాపతుల మండలికి ఆధ్యక్షమిచ్చిన కారణం చేత అహంకారంతో ఉన్నాడు. అటువంటి బంధువుల ఇంటికి మనం వెడితే వాళ్ళు అవమానిస్తారు. వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు, వాళ్ళు ఏం మాట్లాడక్కర్లేదు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చుతురదియుగాక సుధతి వినుము. ఓ పార్వతి విను, మన బంధువులు కదా అని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా తలుపు తీసి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగా వారనాదరమున, అనాదరంతో బొమలు ముడులు వేయిచి తలుపులు తీసి వచ్చారా అనరు. ఇలా చూసి బొమలు ఉడులు వేచి భూరిరోషాక్షులై ఇలా కోపంగా చూసి రండి అనకుండా వెళ్ళిపోతారు లోపలికి. వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం వెళ్ళి ఆ గదిలో కూర్చోవాలి, మనమే పలకరించడానికి వెళ్ళాలి. వెళ్ళి మనం వాళ్ళని పలకరించి స్నానం చేయాలి. పలహారం చేస్తావా అని అడిగేవాళ్ళు ఎవరుండరు. మీకు అమర్యాద ఎక్కడుంటుంది? ఆయనకి పెట్టాలి పలహారం మీ పుట్టింటికి వెళ్ళాక. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు. కాబట్టి నువ్వు ఇబ్బంది పడిపోతావు పార్వతి. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున భూరిరోషాక్షులై బొమలు మొడులు వేయిచి భూరిరోషాక్షులై అసలు మాట కూడా మాట్లాడరు. కాబట్టి వద్దు, నా మాట విను. దక్ష ప్రజాపతి అహంకారంతో విన్నాడు. పైగా
వినుముత్కృష్టుండకు దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధముచే పూజ బడయ జాలవు తరుణి. దక్షుడికి నువ్వంటే ఇష్టం, దక్షుడి యొక్క కుమార్తెలందరిలో దక్షుడికి నువ్వంటే చాలా ప్రీతి. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకు ఆయన ఇష్టపడడం. నిన్ను చూస్తే నీ